హాయ్ హలో హౌ ఆర్ యూ వెల్కమ్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా చాలా బాగున్నానండి. ఈరోజు నేను బీరకాయతో పచ్చడి చేసి చూపిస్తున్నానండి. బీరకాయలో ఉన్న హెల్త్ బెనిఫిట్స్ మరి ఇంకా దేంట్లో కూడా లేవు. కానీ బీరకాయ అంటే ఎవ్వరూ ఇష్టంగా తినరండి. పిల్లలంటే అస్సలు ఇష్టంగా తినరు. అటువంటి బీరకాయని ఈ విధంగా రుచికరమైన పచ్చడిగా చేస్తే అందరూ చాలా ఇష్టంగా తింటారు. మరి అన్ని రోగాలను కూడా మనం పంపించేయచ్చు. మరి ఇటువంటి బీరకాయ పచ్చడి ఎలా చేయాలో చూద్దామా మరి? ఇక్కడ నేను ఒక అరకిలో బీరకాయలను తీసుకున్నానండి. ఈ అరకిలో బీరకాయలు అనేవి లేతగా ఉండాలండి. ముదరగా అస్సలు ఉండకూడదు. ఎందుకు చెప్తున్నానంటే బీరకాయని నేను తొక్కతో పాటు పచ్చడి చేసి చూపిస్తున్నానండి. అస్సలు తొక్క తీయకుండా ఈ విధంగా పచ్చడి చేస్తే బీరకాయలో చాలా ఫైబర్ అనేది ఉంటుంది. అది హెల్త్కి చాలా మంచిది. డైజెషన్ ప్రాబ్లం ఉన్నవాళ్ళు బీరకాయని తింటే చాలా మంచిది. నేను శుభ్రంగా కడిగేసి ఈ విధంగా నేను ముక్కలను అనేది చేస్తున్నానండి. పైన తొక్క తీయలేదు కనుక కొంచెం కొయ్యడం కష్టమవుతుంది. కానీ హెల్త్ కావాలంటే కొంచెం శ్రమ పడక తప్పదు. ఈ విధంగా బీరకాయని ముక్కలు ముక్కలుగా చేసుకోండి. ఏ విధంగానైనా ముక్కలు చేసుకోవచ్చండి. రౌండ్గా కానీ ఈ విధంగా చేసుకోండి. తొక్కతోనే నేను ముక్కల కింద చేశానండి. చూడండి, తొక్కను చూపిస్తున్నాను ఈ విధంగా. అందుకనే బీరకాయని శుభ్రంగా బాగా కడుక్కోవాలి. ఎందుకంటే తొక్కతో చేస్తున్నాం కదా, అందుకని. ఆ ముక్కల్ని పక్కన పెట్టుకుందాం. స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టి దాంట్లో ఓన్లీ 1 స్పూన్ మాత్రమే ఆయిల్ వేసాను. ఆయిల్ వేడెక్కిన తర్వాత నేను ఇక్కడ ఎండుమిరపకాయలు అనేవి వేస్తున్నానండి. ఒక 10-15 దాకా. తరువాత ఒక 4-5 చెంచాల దాకా నేను తెల్ల నువ్వులను వేస్తున్నానండి. నువ్వులు కూడా హెల్త్కి చాలా మంచిది. బీరకాయ కూర కాకుండా పచ్చడి ఈ విధంగా చేస్తే ఎవ్వరికీ తెలియదండి మనం బీరకాయతో ఈ విధంగా పచ్చడి చేశామని. అందుకు ప్రతి ఒక్కళ్ళు చాలా ఇష్టంగా తినేస్తారు. తర్వాత 3 గ్రీన్ చిల్లీ కూడా వేస్తున్నానండి. ఒకవేళ మీరు ఎండుమిరపకాయలు వద్దు అనుకుంటే మనము పచ్చిమిరపకాయలనైనా వేసేసుకోవచ్చు. కానీ రెండింటి కాంబినేషన్తో పచ్చడి అనేది టేస్ట్ అదిరిపోతుందండి. అందుకని చెప్పేసి తర్వాత అల్లాన్ని ఒక మీడియం సైజ్ ముక్క అల్లాన్ని తీసుకొని దాన్ని కూడా ఈ విధంగా సన్నగా కట్ చేసి వేసుకోవాలండి. వీటినన్నింటిని బాగా వేయించాలండి. పచ్చితనం అనేది పూర్తిగా పోవాలి. తరువాత నేను టమాటాలను కూడా ఒక 2 పెద్ద సైజు టమాటాలను తీసుకుని వాటిని కూడా ఈ విధంగా కట్ చేసి వేసానండి. టమాటాలు వేయడం వలన రుచి అనేది చాలా బాగుంటుంది. ఒకవేళ టమాటాలు వద్దు అంటే స్కిప్ చేసుకోవచ్చు. ఈ విధంగా చేసిన తర్వాత కొంచెం మగ్గిన తర్వాత టమాటాలు మనము కట్ చేసి పెట్టుకున్న బీరకాయలను వేసుకోవాలండి. ఇక్కడ మనం బీరకాయలను అరకిలో తీసుకున్నామండి. ఇప్పుడు వీటిని కూడా బాగా కలపాలండి. కలిపిన తర్వాత బాగా మగ్గాలి. మగ్గడానికి కొంచెం టైం అనేది పడుతుంది. ఎందుకంటే తొక్కతో మనం కట్ చేస్తాం కదా, అందుకని చెప్పేసి. బీరకాయలో చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయండి. అందుకని చెప్పేసి తప్పకుండా బీరకాయ అనేది తినాలి. తర్వాత చింతపండును నేను ఒక పెద్ద నిమ్మకాయ సైజ్ అంతా తీసుకొని వేసానండి. ఒకవేళ పులుపు తక్కువ తినేవాళ్ళు కొంచెం తక్కువన్నా వేసుకోవచ్చు. ఒకవేళ చింతపండు వద్దు అనుకున్న వాళ్ళు నిమ్మకాయ రసాన్నైనా పిండుకోవచ్చు. ఇప్పుడు వీటిని శుభ్రంగా మగ్గనిద్దాం. ఈ విధంగా ఉడికిందండి. చూద్దాం ఒకసారి ఉడికిందా లేదా అని చూడాలి మనం. ఉడకకపోతే మరి కొంచెం సేపు మగ్గనివ్వాలి. చూస్తున్నానండి, బీరకాయ అనేది ఇంకా పూర్తిగా అయితే మగ్గలేదు, కొంచెం పచ్చిగా ఉన్నది. అందుకని చెప్పేసి మరి కొంచెం సేపు ఉడికిద్దాము. దీని మీద మూత పెట్టేస్తే తొందరగా మగ్గిపోతుందండి బీరకాయ అనేది. మూత పెట్టి ఒక 5 మినిట్స్ నేను కుక్ చేశానండి. ఇప్పుడు చూద్దాము బీరకాయ ముక్క అనేది బాగా ఉడికిందా లేదా అని చెప్పేసి. సహజంగా కొంతమంది బాగా ఇష్టంగా తినేవాళ్ళు బీరకాయని ఉత్తిగా కూడా తినేస్తారండి. చాలా మంచిది కదండి. అందుకని చెప్పి తర్వాత బీరకాయ ఉడికిందో లేదో నేను చూస్తున్నాను. చేతి పట్టుకొని ఈ విధంగా అంటే చక్కగా చూడండి, ముక్క అనేది తునిగిపోయింది. అంటే బీరకాయ ఉడికిపోయింది అన్నమాట. ఈ విధంగా ఉడికిపోయిన దానిని మనము స్టవ్ నుంచి పక్కన దింపేసి చల్లార్చాలండి. పూర్తిగా చల్లారిన తర్వాత మిక్సీ జారులోకి దీనిని మనం ట్రాన్స్ఫర్ చేసుకుందాం. అప్పుడే పచ్చడి అవ్వలేదండి. దీనికి వేసే తాలింపే ఒక హైలైట్ అండి. తాలింపు ఆ విధంగా వేస్తే టేస్ట్ అదిరిపోతుంది. తర్వాత ఉప్పు అనేది టేస్ట్ ప్రకారం మనం వేసుకోవాలి. తర్వాత చక్కగా స్మూత్గా పేస్ట్గా మనం గ్రైండ్ చేసుకోవాలండి. ఎందుకంటే మనం బీరకాయ పచ్చడి తీసామని ఎవరికి తెలియకూడదు కదా. మరి తెలియకుండా ఉండాలంటే అస్సలు ముక్క కనబడకుండా పూర్తిగా పేస్ట్ చేసేయండి. ఈ విధంగా పేస్ట్ చేసి వేడి వేడి అన్నంలో నెయ్యి వేసి పెడితే పిల్లలు ఎంతో చక్కగా ఎంతో ఇష్టంగా తింటారండి. పిల్లలకి ఏంటండి, మనమే హాయిగా రుచికరంగా ఉంటుంది. 1-2 సార్లు బీరకాయ పచ్చడి తినాలనిపిస్తుంది. మనం దీంట్లో వేసిన ప్రతి ఇంగ్రీడియంట్ చాలా హెల్దీనే కదండి.
అందుకని ఆయిల్ కూడా మనం చాలా తక్కువగా వేసాం. ఓన్లీ 1 స్పూన్ ఆయిల్తోనే మనం వేగించేసాం. ఒకవేళ ఆయిల్ కూడా స్కిప్ చేయాలి అనుకుంటే కొంచెం వాటర్ వేసి ఉడికించేసేయండి. తర్వాత స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టి నేను తాలింపు కోసం 1 స్పూన్ అనేది ఆయిల్ వేసి కొంచెం మినపప్పు, కొంచెంగా ఆవాలు, కొంచెంగా జీలకర్ర వేయాలి. జీలకర్ర కొంచెం ఎక్కువ వేసినా చాలా బాగుంటుందండి. వీటిని అన్నింటినీ మనం దోరగా వేయించుకోవాలి. మనం వీటిని వేయిస్తున్నప్పుడు స్టవ్ని మాత్రం సిమ్లోనే పెట్టుకోండి. తర్వాత మనం వేయవలసింది కరివేపాకు వేస్తే చాలా బాగుంటుంది, రుచికరంగా కూడా ఉంటుంది. అందుకని చెప్పి తర్వాత ఇవి కొంచెం వేగిన తర్వాత మనం ఏం చేయాలంటే ఒక ఎండుమిరపకాయని నేను ఈ విధంగా కట్ చేసి వేస్తున్నాను. ఒకవేళ ఎండుమిరపకాయ వద్దు అనుకున్న వాళ్ళు స్కిప్ చేసేసుకోవచ్చు. ఈ విధంగా మనము పచ్చడి చేసి పెడితే అందరూ చాలా ఇష్టంగా తింటారండి. తర్వాత హింగ్ అనేది నేను 1 స్పూన్ దాకా వేసానండి. హింగు వేయడం వలన మంచి సువాసన వచ్చి ఇంకా తినాలనిపిస్తుంది ఈ బీరకాయ పచ్చడి అని చెప్పేసి. ఈ కొంచెం వేగిన తరువాత ఇప్పుడు మనం ఒక ఉల్లిపాయని నేను సన్నగా కట్ చేసి వేసాను. బీరకాయ పచ్చడి తాలింపులో ఉల్లిపాయ ఏంటో అనుకుంటున్నారా? ఉల్లిపాయ వేస్తేనే దాని టేస్ట్ అనేది అదిరిపోతుందండి. మనం తింటున్నప్పుడు ఈ కచ్చా పచ్చగా మనం వేపాలంటే పూర్తిగా మనం ఉడికించకూడదు. చూడండి తెల్లగానే ఉంది కదా ఉల్లిపాయని. ఈ విధంగా ఉండగానే దింపేసి మనం పచ్చడిలో కలిపేసేయాలి. దీనిని మనం అన్నంలో కలుపుకొని తింటూ ఉంటే ఉల్లిపాయ మధ్యలో మన పంటికి తగిలి చాలా బాగుంటుందండి. టేస్ట్ అయితే అమోఘంగా ఉంటుంది. ఒక్కసారి మీరు ట్రై చేసి ఎలా వచ్చిందని కామెంట్ చేయండి. మరి నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. రెసిపీ నచ్చితే ఒక లైక్ వేసుకోండి. ఓకే, ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.